ఏమండి మీరు పెళ్ళికి ముందు ఎవరినైనా లవ్ చేశారా? అబ్బో ఇది చెప్తే మళ్ళీ రొడ్డు పెట్టుకుంటే చేయలేదని చెప్పాలి. నేనెందుకు లవ్ చేసి పాడైతేనే పెళ్లి చేసుకున్నాక నా పెళ్ళంతోనే లవ్ స్టార్ట్ చేయాలని అంతకు ప్రేమ జూలికే పోలేదు. నిజం చెప్పండి, నేనేం అనుకోను. అంతే ఈ రోజుల్లో కామన్ అండి. పెళ్ళికి ముందు ఎట్లుందా పెళ్ళైనాక మంచిగా ఉండాలి. పెళ్ళికి ముందు ప్రేమించడంతో కూడా పెళ్ళైనాక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంతే అండి, ఏం కాదు. నేనేమనుకోని చెప్పండి. ఇది ఏమనుకోరంటుంది కదా, జోగ్గానే ఉంది కదా, చేద్దాం. అవునా పెళ్లి అయినాక కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చా? ఇక వాళ్ళ మీద ఫీలింగ్స్ అనేవి ఓ కదండి. పెళ్ళైనాక పెళ్ళాన్ని మోసం చేయకుండా వాళ్ళతో ఫ్రెండ్గా ఉంటే ఏం పర్లేదండి. అవునా అవునండి, మీరు ఎవరైనా లవ్ చేసి చెప్పండి. నార్మల్ ఇదంతా ఈ రోజుల్లో కామన్ కదా. నేనేమన్నా సీరియస్ అయితే అని అనుకోకండి. ఇదంతా నేను క్యాజువల్ గానే తీసుకుంటా. మనం పెళ్ళైనాక ఎట్లున్నానే ముఖ్యము, ముందు అంత ముఖ్యం లేదు కదండి. అవునా లత, నేను అంతకుముందు చెప్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్తే మళ్ళీ ఈడ కూడా పెట్టుకుంటావు అని చెప్పలేదే. నేను పెళ్లికి ముందు రమ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించిండే. అయ్యో అవునా అండి, నేనేమనుకుంటా ఏమనుకోను, చెప్పండి. పెళ్లికి ముందు ప్రేమించిన కానీ వాళ్ళ అమ్మ నాన్న వేరొకరితో పెళ్లి చేసిలే. ఇక తర్వాత ఏం మాట్లాడలేదు కానీ మొన్న ఈ మధ్యలోనే అక్కడ మాల్లో కలిసింది. వాళ్ళ భర్త అంటే బాగా టార్చర్ చేస్తుండంట. ఇక నాకు ఫోన్ చేసి చెప్పింది. అయ్యో అవునా, మరి మీరేమన్నారండి? ఏమనలేదు ఇక మాట్లాడినా ఏం చేద్దామో ఈడికే రాసింది మనకని చెప్పిననే. గట్ట ఎట్లా వదిలేస్తారండి? మీరు కలిసి ఒకసారి పోయి మాట్లాడొద్దా? మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి కదండి. మీరు ఇట్లా ఫోన్లో మాట్లాడితే ఎట్లా? మీరు పోయి కలిసేది ఉండే. అవునా నువ్వు ఇంత క్యాజువల్గా తీసుకుంటావని నేను అనుకోలేదు. ఇక పోయి కలిసిననే మన వైజాగ్కి ఆఫీస్ పని మీద పోతున్నా అని చెప్పినా కదా, అప్పుడు ఆఫీస్కి పోలేదే నేను. అవునా, మరి ఎక్కడికి వెళ్ళండి చెప్పండి, నేనేమనను కానీ. ఆ మూకే ఫోన్ చేసి బాధపడుతుంటే ఆమె కూడా ఆఫీస్ పని ఉందని రమ్మని చెప్పింది వాళ్ళ ఆయనకి చెప్పి. అయ్యో అవునా, మరి ఎక్కడ పోయారండి? ఇక హైదరాబాద్ పోయిన మీ పాప మూకే బాధపడుతుందని హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ హోటల్ ఉండే మాట్లాడినా ఇక ఏం కాదని చెప్పినానే. నువ్వు కూడా ఇంత క్యాజువల్గా తీసుకుంటున్నావు కానీ ఇక అప్పుడప్పుడు మన ఇంటికి కూడా రమ్మంటా. నీతో కూడా మాట్లాడితే ఆమె కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. ఏందిరా హైదరాబాద్ పోయినావా? దాంతో నాకు మొన్ననే అనుమానం వచ్చిందిరా నువ్వు పోయినావని. అందుకే నీ గురించి తెలుసుకోవాలని ఈ నాటకం ఆడినా. ఏంది అట్లా అంటున్నావు? ఏందిరా అనేది నీ అక్క. దంచాలి రా నేను, దంచాలి, పట్ట 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 దంచాలి రా నీ అక్క. ఏం మనిషిరా నువ్వు? ఎవరు కొట్టకే ప్లేస్ పాడైతుంది. నొచ్చు కాదు నీ అక్క, నిన్ను నరికి చంపాలరా. నీకు చెప్పురా, నీ ఆఖరి కోరికన్నా ఏమైనా ఉంటే చెప్పురా. నువ్వు చచ్చినాక నేను తీర్తాను చెప్పురా. నీ అవ్వ ఎన్ని రోజుల నుంచి మోసం చేస్తున్నారా నువ్వు? దాంతో దీంతో తిరుగుతున్నావు. నేను ఎవరితో తిరుగుతానే నేను చెప్పింది అంతే. నేను ఎవరితో మాట్లాడే నీకు దండం పెట్టి నన్ను ఇచ్చిపెట్టి. ఇచ్చిపెట్టుడా, నిన్ను నరికి పోగులు పెడితే బిడ్డ ఏమనుకుంటున్నావు? ఇంకోసారి ఎవరితో తిరిగినావు అనుకో, ఏం అమాయకురాలు లెక్కుంది. దీన్ని మోసం చేసినా ఎట్లా చేసినా వెళ్తా అనుకుంటున్నావా? నరుకుతా బిడ్డ నేను.